నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడం కోసం గిట్టుబాటు ధర పొగాకు రైతుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని ఆ ధరల గురించి డిమాండ్ చేయడం కోసం ప్రభుత్వాన్ని పొదిలి పర్యటనకు బయలుదేరారు. పొదిలి పర్యటనలో జనం చాలా పెద్ద ఎత్తున అంటే ప్రధానంగా రైతులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా భారీ స్థాయిలో వాళ్ళు అక్కడికి చేరుకొని జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి వాళ్ళు వెళ్లారు. అదే సమయంలో గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి రీతిలో అక్కడ కూడా కొంతమంది మహిళలు నల్ల బ్యానర్లు, ప్లకార్డ్స్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డికి నిరసన తెలియజేయడానికి ఉండడం, వారికి పోలీసులు కూడా రోప్ అంతా కూడా అది పెట్టి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో సహజంగానే ఇది మనం ఊహించగలం. ఎక్కడైనా సరే ప్రభుత్వ మద్దతుతో నిరసన కార్యక్రమాలు అనేటువంటి ఏర్పాటైనప్పుడు వాళ్ళకి అంటే ఇండైరెక్ట్ గా ప్రభుత్వ మద్దతు, దానిని బట్టి పోలీసు మద్దతు కూడా ఉన్నప్పుడు సహజంగానే వాళ్ళు రెచ్చిపోతారు. ఇక్కడ కూడా జరిగింది అదే. అయితే ఈ రెచ్చగొట్టేటువంటి సంఘటనల్లో ఇటు అత్యధిక సంఖ్యలో వైసీపీ జనాలు ఉండటంతో వాళ్ళు కూడా తిరగబడ్డారు. ఈ ఘర్షణ నిజానికి ఏంటంటే పోలీసులు చాలా సంయమనం వహించారు. అదే విధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి అంత స్థాయిలో పెద్ద ఎత్తున పోటెత్తిన జనాలను చూసిన తర్వాత నిరసనకారుల్లో కూడా ఒక రకమైనటువంటి ఇది ఒక హ్యూమన్ టెండెన్సీ, వాళ్ళలో ఒక తత్తరపాటు అనేటువంటిది ఇదే మొదలైంది. కానీ అయినా సరే పార్టీల యొక్క ప్రేరణ ఉంది కాబట్టి వాళ్ళల్లో కొంతమంది ఇదయ్యారు, తెగబడ్డారు. రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు విసిరారు అని చెప్తున్నారు. చెప్పు విసిరారు. ఈ చెప్పు విసిరినటువంటి సందర్భంలో అది పొరపాటున డిఎస్పీకి తగిలింది. అదేవిధంగా ఒక కానిస్టేబుల్కి కూడా గాయమైన సందర్భం. అలాంటి దీంట్లో ఇక పోలీసులు సహజంగా వాళ్ళకంటూ దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు కొంచెం రియాక్ట్ అవుతారు. అదే జరిగింది. ఈ ఘర్షణలో మొత్తంగా ఏంటంటే ఇక అక్కడ ప్లకార్డ్స్ అవన్నీ కూడా పడేసేసి వాళ్ళందరూ కూడా చల్లాచెదరుగా పారిపోయిన సందర్భం. ఈ పొదిలి మాటున జరిగినటువంటి ఈ సంఘటనను ఒకసారి కనుక మనం పరిశీలిస్తే అంటే ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి బయలుదేరినా సరే ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డిని ప్రతిఘటింప చేయడానికి, తమ కార్యకర్తలను సమాయత్తం చేయడానికి టీడీపీ మొత్తం రెడీ అయింది అని చెప్పని, అంటే ఇక ఎక్కడా కూడా పర్యటనలు అనేది జగన్మోహన్ రెడ్డి చేయాలంటేనే కూడా భయపడాలని, ఎక్కడికక్కడ దిగ్బంధం చేయాలనేటువంటిది ఒక తలంపుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు, దీనివల్ల అసలు ఇది సాధ్యపడేటువంటి విషయమేనా అని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి సాధించాల్సినటువంటి సీట్లు సాధించలేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైనటువంటి అభిమానం ఉంది అనేది పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా కూడా జనం పోటెత్తుతున్నటువంటి వాస్తవాన్ని మనం కాదని, అలాంటి ఒక నాయకుడి పర్యటనని నిలుపుదల చేయాలని చెప్పని, అడ్డుకోవాలని, ప్రతిఘటించాలని చెప్పని కార్యకర్తలని ప్రేరేపించినట్లయితే ఫలితంగా జరిగేది ఈ ఘర్షణలో నష్టపోయేది ఎవరు? కేవలం అక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఒక మానవీయ కోణంలో నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నా. ఒక వృద్ధ మహిళ, ఒక ముస్లిం మహిళ, ఇలా వీళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళంతా కూడా సరే మనం చూసినట్టయితే వీ కెన్ అసెస్ అనమాట. అలాంటి వాళ్ళకి ప్లకార్డ్స్ ఇచ్చి, బ్లాక్ బెలూన్స్ ఇచ్చి నిలబెట్టి చేయటం అంటే రేపు ఈ ఘర్షణ ఇలాంటిది ఏదైనా జరిగితే అటు పార్టీ వైసీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇటు టీడీపీ శ్రేణులు కావచ్చు, ఎవరైనా సరే అంతిమంగా నష్టపోయేది ఎవరు ఉన్నట్లయితే కేవలం పేదలు మాత్రమే. పేదలు అనవసరంగా వాళ్ళ పేదల ప్రాణాలు పణంగా పెట్టి ఇంత వికృత రాజకీయం చేయటం అనేటువంటి దాంట్లో ఏమైనా న్యాయం కానీ ధర్మం కానీ ఉందా? అసలు రాజకీయాలు దేనికోసం? పేద ప్రజల సంక్షేమం కోసం. రాజకీయాలు దేనికోసం? పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం. రాజకీయాలు దేనికోసం? సమాజంలో శాంతి భద్రతలను కాపాడటం కోసం. అలాంటిది వాటిని అధికారంలో ఉన్నటువంటి వాళ్లే వాటన్నిటినీ కూడా తమ చేతుల్లోకి తీసుకుని వీళ్ళని పావులుగా ఉపయోగించుకోవాలి అని అంటే ఇది ఇందులో ఏమన్నా ధర్మం, న్యాయం ఉందా? ఒక సంఘటన జరిగింది, దాని మీద నిజానికి ఏంటంటే ప్రభుత్వమే ఒక పిలుపు ఇవ్వాలి. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తాము, ఇంకా ఎవరైనా ఇలా చేస్తే జాగ్రత్త అని చెప్పిన హెచ్చరిక జారీ చేసి శాంతి భద్రతను అదుపు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వమే ఈ విధంగా ప్రేరేపిస్తూ ప్రైవేట్ ఆస్తులకి లేకపోతే పత్రికా కార్యాలయం ఎంత దీనికి వేర్ ఇస్ ది ఎండ్ ఫర్ దట్? అంటే జగన్మోహన్ రెడ్డి అంతం చూసే వరకు, లేదంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసేంత వరకు కూడా ఇలాంటి సంఘటనలు జరపాలి అనుకున్నట్లయితే ఇది సాధ్యపడేటువంటి విషయమేనా? ఒక రాజకీయ పార్టీ, ఒక అశేషమైనటువంటి జనాభిమానం ఉన్నటువంటి వీళ్ళని భౌతికంగా మీరు మట్టు పెట్టాలి అనుకుంటే అది మీ దీని ప్రకారం సఫలీకృతం అయితే అది వేరే. కానీ పబ్లిక్ లో
పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్లో దాడి చేసి తద్వారా నిలువరించాలని అనుకుంటే ఏ రాజకీయ నాయకుడి విషయంలో కూడా అది సాధ్యపడేటువంటి విషయం కాదు. ముఖ్యంగా ఒక మొండితనంగా ముందుకెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి విషయంలో అసలే సాధ్యం కాదు. ఇంకా గమనించాలంటే ఈ పొదిలి పర్యటన మాటన ఇంకా కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే, భవిష్యత్తులో ఇక ప్రతి పర్యటనలో కూడా అడుగడుగున ఇలాంటి ఆటంకాలు ఎదురవుతాయనేటువంటిది ఒక సంకేతం అయితే, అసలు వీటన్నిటినీ నేను లెక్క చేయను, నా కార్యక్రమాలు నేనే చేసుకుంటా పోతానే రైతుల కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో గడచిన కొన్ని రోజులుగా తన ఆస్తులకు సంబంధించి కానీ తన వారి మీద కానీ జరుగుతున్నటువంటి అరెస్టులు లేకపోతే దాడులు వీటిని గురించి ఇక్కడ కూడా ఒక చిన్న అడ్వాంటేజ్ కూడా తీసుకొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా కేవలం రైతుల సమస్యలకే పరిమితమై రైతు సమస్యల మీదే మాట్లాడి వెళ్ళిపోవడం అనేటువంటిది ఇక్కడ గమనించాలి. అంటే అక్కడే జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయాలకు సంబంధించి తన వ్యూహాలు ఏంటనేది కూడా అక్కడ తెలుస్తూ ఉంది. అంటే దీన్ని ఈ ప్రజా సమూహాలను కానీ దీన్ని కానీ తనకు అనువుగా మార్చుకోదలుచుకోవాలి. దేని వ్యవహారం దానిది అన్నట్టుగానే తను ప్రవర్తించాడు. ఇది గమనించాలి. అయితే ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే వెంటాడటం, వదిలే ప్రసక్తి లేదనేటువంటి ధోరణి టీడీపీ నాయకుల ప్రకటనల్లో కానీ వ్యవహారాల్లో కానీ ఇది తెలుస్తుంది. కానీ ఒకసారి పునరాలోచించుకోవాలి. అదే క్రమంలో మరి పార్టీ కార్యకర్తలు కూడా ఎంతవరకు మనం చేసేది కరెక్ట్, మనం ఎంతవరకు వెళ్ళాలి, మనం ఎంత రిస్క్ తీసుకోవాలని చూడాలి. ఒకవైపు చూసినట్లయితే పోలీసులు ఎంత తీవ్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎంత తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నారంటే, సరే కొంతమంది అత్యుత్సాహంతో వారి కనుసన్నల్లో మెలిగే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ సంగతి వేరు. కానీ డ్యూటీ మైండెడ్గా ఉన్న పోలీసులను కనుక చూసినట్లయితే వాళ్ళకి ఎన్ని రకాల ఒత్తిడులు అంటే, ఈరోజు చూసాం ఒక ఇన్స్పెక్టరు ఇంకొక కానిస్టేబుల్ వాళ్ళు దాడికి గురయ్యారు. అది మరి ఇంకా తగలరాని చోట మరింత తీవ్రంగా తగిలితే ఏంటి వాళ్ళ యొక్క పరిస్థితి. తర్వాత ఈ బందోబస్తు కార్యక్రమాల్లో పొద్దున్నే లేవటం, పరిగెత్తటం, అటెళ్ళడం ఇటెళ్ళడం, నిజానికి శాంతి భద్రతల కోసం పనిచేయాల్సినటువంటి పోలీసులు ఇలాంటి రాజకీయ కార్యకలాపాల్లోనే నిమగ్నమై తేలటం అనేది వాళ్ళల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక ఒత్తిడి గురవుతా ఉంది. సో ఇది కరెక్టేనా? ఇవన్నీ కూడా ఒకసారి పునరాలోచన చేసుకుంటే మంచిది. కానీ అధికారంలో ఉన్న మనం చేసేదే రైట్ అనేటువంటి వాళ్ళకి ఇలాంటి మాటలు చెవికెక్కవు. అయితే అదే సమయంలో ఇక్కడ ఇదేంటంటే వైసీపీ వారు కూడా ఇమ్యూన్ అయిపోయారు. మీ దాడులకి, మీ భయపెట్టేటువంటి వాటికి తొలిగా కొంత సఫర్ అయ్యారు, కొంతమంది ఇదయ్యారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇది క్రమంగా రాటు తేలిపోయారు. వాళ్ళు ఆ రాటు తేలిపోయిన పరిస్థితుల్లో సరే పోతే పోదాం, అరెస్ట్ చేసుకోండి అనేటువంటి లేదు, ఇంకేదైనా హింసిస్తారా హింసించండి, లెట్ ఇట్ బి అనేటువంటి స్థితిలోనే వాళ్ళు తయారయ్యారు. అందుకని ఇది మరి రాబోయే కాలంలో ఈ రోజున పొదిలి మాటను ఉన్నటువంటి సంఘటనలను కనుక ఒకసారి తరచి చూస్తే ఇక మరిన్ని ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు వస్తాయా, దీనివల్ల అమాయకమైనటువంటి కార్యకర్తలు బలైపోతారా అనేది కూడా అనిపిస్తుంది. చాలా విచారించదగినటువంటి అంశం ఇదైతే మాత్రం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.